అండి. నిన్న గ్యాదర్ క్లాస్ చూసారు గదా! దాని కంటిన్యూషన్ వచ్చేసేసి ఈరోజు జాయిన్ ఉంటది. ఓకే. దీని గురించి తెలుసుకుందాం. నిన్న గ్యాదర్ క్లాస్ చూసిన తర్వాత మాత్రమే ఇక్కడికి రండి. ఫస్ట్ గ్యాదర్, ఆ తర్వాత జాయిన్. ఓకే. అందుట్లో మనం ఫ్లో ఎట్లా డెవలప్ చేసాం అన్న దాని గురించి మీకు క్లియర్ కట్‌గా ఒక జస్ట్ బ్రీఫ్‌గా కాకుండా జస్ట్ సింపుల్‌గా ఒకసారి చెబుతున్నా చూడండి. సెంటర్ నుంచి డేటా ట్రిగ్గర్ చేస్తాం. ఆ తర్వాత కంటెంట్ మోడిఫైయర్‌ని పెట్టుకున్నాం. ఆ తర్వాత మల్టీ క్యాష్‌ని యూజ్ చేసాం. ఆ తర్వాత మల్టీ క్యాష్‌ని యూజ్ చేసిన తర్వాత మల్టీ క్యాస్ట్ కాదు, ఫిల్టర్స్ యూజ్ చేసాం. ఇక్కడ నుంచి వస్తున్న డేటాలో ఒక్కో దాంట్లో నుంచి ఒక్కో డేటా వచ్చే విధంగా ఇక్కడ నుంచి మనం ఏం చేసామంటే మల్టీ క్యాస్ట్ ద్వారా ఆ ఫిల్టర్స్కి వచ్చే విధంగా డేటా ఇచ్చాం. ఆ తర్వాత వచ్చిన డేటాని ఒక చోట గ్యాదర్లో జాయిన్ చేయడానికి చూసాం. కాకపోతే ఇక్కడ మనకి ఒక డేటా మాత్రమే, ఒక పర్టికులర్కి సంబంధించి కంట్రీకి సంబంధించిన డేటా మాత్రమే వస్తుంది. కాకపోతే ఈరోజు ఏంటంటే ఈ మూడు ఫిల్టర్లో చేసినటువంటి ఇక్కడ 3 రిసీవర్స్ అనుకోండి, వీళ్ళు 3 రిసీవర్స్ అనుకోండి, లేబర్ 3 ఎండ్ పాయింట్స్ అనుకోండి. ఈ 3 ఎండ్ పాయింట్స్లో నుంచి వచ్చేటటువంటి డేటాని గ్యాదర్ చేసేది ఎట్లా అన్న దాని గురించి ఈరోజు మనం ఈ కాన్సెప్ట్లో నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఆల్రెడీ నేను నిన్న చెప్పిన దానికి కంటిన్యూషన్ ఇది. ఓకే. ఇప్పుడు మనం జస్ట్ జాయిన్ని యూజ్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ దగ్గర మనం జాయిన్ని యూజ్ చేసి ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అన్న దాని గురించి కాన్సెప్ట్ నేర్పిస్తాను. యాక్చువల్గా గ్యాదర్, జాయిన్ ఒక దాంట్లోనే చెప్పొచ్చు. కాకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మళ్ళీ ప్యాలెట్ ఆప్షన్ ఉందనుకో, జాయిన్ ఎట్లా పనిచేస్తుంది అన్నది మీకు జాయిన్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి సెర్చ్ చేయగానే పైకి వస్తుంది. జాయిన్ గురించి మీకు సింపుల్గా అయిపోతుంది. మొత్తం ఒక దాంట్లో చెప్పానంటే మొత్తం క్లమ్జీ చాలా పెద్ద వీడియో చూడాల్సి వస్తుంది. అట్లా కాకుండా దేని ఏ ప్యాలెట్ ఆప్షన్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడైతే జాయిన్ గురించి మనం నేర్చుకుందాం. చలో చూసేద్దాం ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి. నేను ఇప్పుడు చెప్పాను కదా, జాయిన్ అనే ఆప్షన్ ఎట్లా వాడతాం అన్నది. మన ప్రీవియస్ సెషన్ గ్యాదర్ గురించి ఆ వీడియో చూస్తేనే మీరు ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏం చేస్తున్నాం అన్న దాని గురించి. ఓకే. ఇప్పుడు గ్యాదర్ ఉంది కదా, ఈ గ్యాదర్ అన్నది ఏం చేస్తుందంటే ఒక చోటకు గ్యాదర్ చేస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం ఫిల్టర్ అయ్యి వస్తున్నటువంటి డేటాని. శాంపిల్కి ఇక్కడ నేను ఒక శాంపిల్ డేటాని ఇస్తున్నా చూడండి. జస్ట్ నేను సిమ్యులేషన్లో చూపిస్తున్నాను నేను మీకు. ఆల్రెడీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ట్రిగర్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఎదుగుండి ట్రిగర్ చేస్తే ఓన్లీ జర్మనీ అని మాత్రమే వస్తుంది మనకి. కాకపోతే మనం 3 క్లమ్జ్ అయ్యి మొత్తం ఒక చోట అటాచ్ అయ్యి సింగిల్ ఫైల్లా రావాలి. కాకపోతే ఇక్కడ ఏం చేస్తుందంటే గ్యాదర్ సింగిల్ ఫిల్టర్ ఇక్కడ నుంచి వస్తున్న సింగిల్ ఎండ్ పాయింట్ నుంచి వస్తున్న డేటాని తీసుకొని అది సింగిల్గా మనకి ఏంటంటే గ్యాదర్ చేసినట్టు ఫీల్ అవుతుంది. కాకపోతే అట్లా కాదు, మనకి ఇది మొత్తం ఒక ఈ మూడు ఎండ్ పాయింట్స్ 3 ఫిల్టర్స్ నుంచి వచ్చిన డేటాను ఒక చోట జాయిన్ చేసి అది గ్యాదర్ ద్వారా మెయిల్కి పంపించాల్సింది. మన కాన్సెప్ట్ అయితే అది కదా ఈరోజు నిన్నటి దానికి కంటిన్యూషన్ ఇది. ఓకే. గ్యాదర్ చేస్తా ఉన్నాం. కాకపోతే ఇదేంటంటే కరెక్ట్గా మనకి కంబైన్ అవ్వట్లేదు. గ్యాదర్ అనేది మీరు సేమ్ XML ఫార్మాట్ అయితేనే మీకు పాసిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం ఏం పెట్టాము చూసారా? XML సేమ్ ఫార్మాట్, XML డిఫరెంట్ ఫార్మాట్, ప్లెయిన్ టెక్స్ట్ ఎనీ అని చెప్పి ఇక్కడ మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి అక్కడ మన రిక్వైర్మెంట్ బట్టి చూస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఎట్లా చేయాలనుకుంటున్నారు. అగ్రిగేషన్ ఆల్గారిథం తార్ అనేది మనం యూబుంటు లైనెక్స్లో చూస్తాం. కంబైన్ విత్ ఎక్స్పాత్, ఆ తర్వాత ఎక్స్పాత్ని యూస్ చేసి కంబైన్ చేయాలనుకుంటున్నారా, ఆ తర్వాత జిప్ని యూస్ చేసి కంబైన్ చేయాలనుకుంటున్నారా అన్న దాన్ని బట్టి మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రిక్వైర్మెంట్ వాళ్ళు ఇస్తారు మనకు రియల్ టైంలో. సో ఇప్పుడు గ్యాదర్ అన్నది ఎట్లా పనిచేస్తుంది అన్న దానికి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఫిల్టర్ నుంచి వచ్చిన డేటాని ఫస్ట్ జాయిన్ చేద్దాం. జాయిన్ చేయకముందు మనకు ఇక్కడ నుంచి ట్రిగర్ చేసినట్లయితే పోస్ట్ మ్యాన్ నుంచి ఎట్లా వస్తుందన్నది చూడొచ్చు. ఇదిగోండి, పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగర్ చేస్తుంటే ఓన్లీ మనకి జర్మనీ అనే నేమ్ ఒక్కదానికి రీడ్ చేస్తుంది. ఆ తర్వాత మిగతాయి ఇది కరెన్సీ ఆ తర్వాత లాంగ్వేజ్ అన్నది మనకి కంబైన్ అయ్యి ఇక్కడ రావట్లేదు. అది ఎట్లా తేవాలన్న దాని గురించి చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా ఓకే, ఇప్పుడు ఇక్కడ దాని సిమ్యులేషన్లో రన్ చేస్తే ఇక్కడ మనకి శాంపిల్ డేటా ఒకటి కావాల్సి వస్తుందిగా. శాంపిల్ డేటా ఇదే తీసుకుంటున్నా. ఓకే, దీన్ని ఇక్కడ నేను లోడ్ చేస్తున్నా సిమ్యులేషన్లోకి. ఓకే, ఇక్కడ ఓకే చేస్తున్నా. ఇక్కడ మనకి దానికి చూడండి, ఫస్ట్ దాన్ని ఇక్కడికి సిమ్యులేట్ చేస్తే ఏం మెసేజ్ వస్తుంది అన్నది చూడండి.
ఓకే. ఇక్కడ మనకి అవుట్‌పుట్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే బాడీలో మనకి ఏం అవుట్‌పుట్ వస్తుంది. ఓన్లీ ఇదిగోండి ఇక్కడ మన పోస్ట్ మ్యాన్‌లో కూడా ఇదొక్కటి రీడ్ చేసి వదిలేస్తుంది. ఈ మొత్తాన్ని ఒక చోట జాయిన్ చేసి మనకి ఒక చోట యాడ్ చేసి అది గ్యాదర్ చేసి ఆ తర్వాత ఎండ్ పాయింట్‌కి అయితే పంపియట్లేదు. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక ఎండ్ పాయింట్‌ని తీసుకుంటున్నా. ఇక్కడ పాస్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇప్పుడు మళ్ళీ సిమ్యులేషన్ రన్ చేస్తున్నా. ఫస్ట్ ఏమొచ్చింది? మన కంట్రీ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. బాడీ ఇదిగోండి మన కరెన్సీ వచ్చింది. ఆ తర్వాత ఇంకొక ఎండ్ పాయింట్‌లో నేను స్టాప్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ సిమ్యులేషన్ రన్ చేస్తున్నా. యాక్చువల్‌గా ఇవి 3 యాడ్ అయ్యి మనకి అవుట్‌పుట్ అయితే రావాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి. ఇది బాడీ కాదు. ఇదిగోండి బాడీ. ఇక్కడ కరెన్సీ వచ్చింది. లాంగ్వేజ్ వచ్చింది జర్మన్. ఓకేనా. 3లో 3 వస్తున్నాయి. కాకపోతే 3 జాయిన్ అయ్యి రావట్లేదు. మనం పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగర్ చేస్తుంటే ఓన్లీ సింగిల్ ఫీల్డ్ మాత్రం వస్తుంది. సో వీటి మొత్తాన్ని ఒక చోట జాయిన్ చేసి పంపించాల్సి ఉంటుంది. కాకపోతే అవుట్పుట్ ఎట్లా వస్తుంది అన్న దాని గురించి మీకు డౌట్ ఉంటుంది కదా, అది ఎట్లా అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. అవుట్పుట్ ఇదిగోండి ఇట్లా వస్తుంది మనకి. ఓకే. ఇట్లా రావాలి మనకి అవుట్పుట్. ఇక్కడ చూసినట్లయితే జర్మనీ, యూరోప్, ఆ తర్వాత నేమ్ వచ్చేసి జర్మనీ, ఆ తర్వాత లాంగ్వేజ్ వచ్చేసేసి జర్మన్, కంట్రీ వచ్చేసేసి యూరోప్. ఇట్లా మనకి 3 యాడ్ అయ్యి రావాలి ఇట్లా. ఓకే. సో అది చూద్దాం ఇప్పుడు ఎట్లా అన్న దాని గురించి. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇంకొంచెం ఇట్లా జరుపుతున్నా. ఎండ్ పాయింట్ని ఇక్కడ తెస్తున్నా. మనకి ఇప్పుడు జాయిన్ కావాలి కదా, ఈ మూడింటిని ఇక్కడ నుంచి అసలు వీటిని తీసేస్తున్నా. కనెక్షన్స్ మళ్ళీ పెట్టుకుందాం. జాయిన్ చేస్తేనే మనకి అట్లా అవుట్పుట్ వస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి మధ్యలో జాయిన్ ఏం చేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే సెర్చ్లోకి వెళ్తున్నా. జాయిన్ అనేది యాడ్ చేస్తున్నా. ఇక్కడ తెస్తున్నా. ఓకే. ఇక్కడ పెట్టేస్తున్నా. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తున్నా. దీని నుంచి దీనికి కనెక్ట్ చేస్తున్నా. దీని నుంచి దీనికి కనెక్ట్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది జాయిన్ అన్నది ఎట్లా పనిచేస్తున్నదని చూడండి. ఇదిగోండి. ఏం చేయదు. ఇక్కడ నుంచి వస్తున్న మెసేజ్, ఇక్కడ నుంచి వస్తున్న పేలోడ్, ఇక్కడ నుంచి వస్తున్న పేలోడ్, ఇక్కడ నుంచి వస్తున్న పేలోడ్ని ఇది ఒక చోట జాయిన్ చేస్తుంది, కంబైన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు దీన్ని మీద క్లిక్ చేస్తే జాయిన్ మీద ఇక్కడ కాన్ఫిగరేషన్ మీకు ఏం చేయడానికి ఉండదు. జస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఈ మూడింటిని ఒక చోట జాయిన్ చేసి అది ఒక సింగిల్ డేటా లాగా దీనికి పంపిస్తుంది. అప్పుడు గ్యాదర్ ఏం చేస్తుంది అంటే ఈ సింగిల్ డేటాని గ్యాదర్ చేసి అది ఏం చేస్తుందంటే మనకి ఎండ్ పాయింట్కి అయితే పంపించడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి జాయిన్ అన్నది. ఇదిగోండి ఇక్కడ నుంచి జాయిన్ యొక్క పని ఏంటంటే మల్టిపుల్ మీకు ఎండ్ పాయింట్స్ నుంచి వస్తున్న డేటాని ఒక సింగిల్ డేటా లాగా కన్వర్ట్ చేసి పంపించడానికి టైంలో మనకి మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ నుంచి వస్తున్న డేటాని సింగిల్ ఎండ్ పాయింట్ లాగా కన్వర్ట్ చేస్తుంది మనకి. ఆ తర్వాత జాయిన్ చేసిన మెసేజ్ని గ్యాదర్కి పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సిమ్యులేషన్లో గ్యాదర్లో అవుట్పుట్ ఎట్లా వస్తుంది అన్న దాని గురించి చూపిద్దాం. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది ఓకే. పేలోడ్ ఉందిలే, కాకపోతే ఇక్కడ మనకి ఆఫ్ చేస్తున్నా. ఓకే. ఇదిగోండి. మెసేజ్ అసలు ఎట్లా ప్రాసెస్ అవుతుందన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి మనకి ప్రతి మల్టీకాస్ట్ ఏం చేస్తుంది, ప్యారలల్ మల్టీకాస్ట్ ప్రతి దానికి సైమల్టేనియస్గానే పంపిస్తుంది ఇక్కడ నుంచి. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది డేటా, జాయిన్ దగ్గరికి అయితే వచ్చింది. ఇక్కడికి స్టాప్ చేస్తున్నా. ఫస్ట్ జాయిన్ దాకా ఎట్లా వస్తుంది మెసేజ్ అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. సిమ్యులేషన్ అవుతుంది. ఓకే. సిమ్యులేషన్ అయిన తర్వాత జాయిన్ అన్నది ఏం చేసిందో చూడండి. బాడీలో అవుట్పుట్ ఎట్లా వస్తుంది అన్నది. పోయి ఏంటి ఇది ఎంత చేసింది, ఇందులో కూడా అంతే వస్తుంది. ఒక నిమిషం. జాయిన్ అన్నది మనకు కరెక్ట్గానే పనిచేసింది. యాక్చువల్గా ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి వస్తున్నటువంటి 1/1 డేటాని 1/1 ఏం చేస్తుందంటే ఇక్కడ మనం సిమ్యులేషన్లో దాన్ని సిమ్యులేట్ చేసి చూడలేకపోతున్నాం.
యాక్చువల్గా ఇక్కడ నుంచి నేను అసలు ఏం జరుగుతుందన్న ప్రొసీజర్ చూస్తున్నా చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి కంట్రీకి సంబంధించిన నేమ్ వస్తుంది కదా, ఫస్ట్ దాన్ని ఇక్కడ గ్యాదర్కి పంపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి వస్తున్న డేటాని ఇక్కడ పంపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి వస్తున్న డేటాని 1 బై 1 ఇట్లా ఆర్డర్లో దీనికి కన్ఫ్యూజ్ అవ్వకుండా, మొత్తం క్లమ్జీ అవ్వకుండా మొత్తం డేటాని జాయిన్ చేస్తూ ఒక్కో దాన్ని జాయిన్ చేస్తూ ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చే డేటా ఒక్కోటి ఎట్లా వస్తుందంటే ఇదిగోండి చూడండి ఇట్లానే వస్తుంది. ఆ తర్వాత మనకి అవి మొత్తం జాయిన్ అయిన తర్వాత ఈ జాయిన్ చేస్తుంది కదా, ఈ మొత్తం ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసినట్టు జాయిన్ చేస్తుంది కదా, ఇది జాయిన్ చేస్తూ వెళ్ళిన తర్వాత 1 బై 1 జాయిన్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే గ్యాదర్ అన్నది మీరు పంపించినటువంటి డేటా మొత్తాన్ని ఇక్కడ నుంచి జాయిన్ అయిన వాళ్ళని మొత్తానికి సంబంధించినటువంటి ఈ మొత్తానికి నేను ఎగ్జాంపుల్ స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకొని చదువుతున్నా. ఇక్కడ నుంచి 3 స్టూడెంట్స్ వస్తున్నారు. 3 స్టూడెంట్ని జాయిన్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకొచ్చి ఇక్కడ గ్యాదర్లోకి ఒక 1 బై 1 అయితే యాడ్ చేయడం జరుగుతుంది. 1 బై 1 ఎట్లా యాడ్ చేస్తున్నారన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ కంట్రీ నేమ్ అన్నది చూసుకున్నట్లయితే జర్మనీ అని చూస్తారా, జర్మనీని ఫస్ట్ యాడ్ చేస్తుంది. ఆ తర్వాత కరెన్సీని యాడ్ చేస్తుంది. ఆ తర్వాత కరెన్సీని జాయిన్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి లాంగ్వేజ్ని జాయిన్ చేస్తుంది. ఈ 3 జాయిన్ అయిన తర్వాత మనకి ఇది గ్యాదర్ ఏం చేస్తుందంటే ఓకే ఈ ముగ్గురిని జాయిన్ చేసింది, సో ముగ్గురికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక చోట గ్యాదర్ చేసి అది ఎండ్ ఆఫ్ ద ఫ్లోకి మనకి ఎండ్ పాయింట్గా వచ్చేసి పంపిస్తుంది. అది ఎట్లా పంపిస్తుంది అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. జస్ట్ ఇక్కడ సిమ్యులేషన్ అని చూపిస్తున్నా. ఓకే, ఇక్కడ మనకి మెసేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం కనిపించింది కానీ ఇక్కడ నుంచి కనిపించలేదు చూడండి. 1 బై 1 జాయిన్ చేస్తుంది కాబట్టి ఇట్లా జాయిన్ చేసిన తర్వాత అవుట్పుట్ ఫైల్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి. ఓకే, అవుట్పుట్ ఫైల్ చూస్తే ఇదిగోండి ఇక్కడ మనకి XML ప్రాపర్టీ హెడర్ ప్రాపర్టీ, ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి మనకైతే ఈ విధంగా వస్తుంది అవుట్పుట్ అన్నది. దీన్ని మనం ఒక ప్రాపర్ అలైన్మెంట్లో సెట్ చేద్దాం. ప్రాపర్ అలైన్మెంట్లో సెట్ చేస్తే Ctrl+V ఇట్లా వచ్చిన అవుట్పుట్ని మనం ప్రాపర్ అలైన్మెంట్లో చేస్తే ఇది అవుట్పుట్ మనకు వచ్చింది. దీన్ని కన్వర్ట్ చేస్తే ఇట్లా ఒక్క నిమిషం Ctrl+Z ఇక్కడ నేను పైన యాడ్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి దీన్ని కరెక్ట్గా అలైన్ చేస్తాను చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఇంతే వస్తుంది. అలైన్మెంట్ ప్లగిన్ ఉంటుంది మనకు ఆల్రెడీ XMLకి సంబంధించి. ఓకే, అలైన్మెంట్ కరెక్ట్గా అయిన తర్వాత మనకు అవుట్పుట్ చూడొచ్చు. ఇదిగోండి ఈ XML అని వచ్చింది 8. ఆ తర్వాత ఇదిగోండి మల్టీ క్యాస్ట్ మెసేజ్ XML. ఓకేనా, ఇక్కడ నుంచి మల్టీ మ్యాప్ మెసేజ్ అని వచ్చింది. ఇక్కడ మల్టీ మ్యాప్ మెసేజ్. ఆ తర్వాత మనకి రిక్వైర్మెంట్ తెలుసు కదా, లాంగ్వేజ్ ఏంటి, కరెన్సీ ఏంటి, ఆ తర్వాత నేమ్ ఏంటి, ఈ 3 ఫీల్డ్స్ వచ్చినాయి చూడండి మనకి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ విధంగా వచ్చింది మనకి. ఈ XML ట్యాగ్స్ని ఇగ్నోర్ చేయాలంటే మనకి XML మాడిఫైయర్ అని ఉంటుంది. సో దాన్ని యూజ్ చేస్తే అది ఫ్యూచర్లో నేను వచ్చే సెషన్స్లో అది కూడా చూపిస్తాను, ఇది ఎట్లా రిమూవ్ చేయాలన్న దాని గురించి. ఈ సెషన్లో మీకు అర్థమైంది కదా, జాయిన్ యూజ్ చేయకముందు అవుట్పుట్ మనకి ఎట్లా వచ్చిందన్న దాని గురించి. జాయిన్ని యూజ్ చేయకముందు వచ్చిన అవుట్పుట్ ఇది. ఇక్కడ నేను యాడ్ చేస్తా Ctrl+V. బిఫోర్ జాయిన్ యూజింగ్ వచ్చేసి అవుట్పుట్ ఇది OUT. ఓకే, ఆ తర్వాత జాయిన్ని యూజ్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ ఆఫ్టర్. ఓకే, ఆఫ్టర్ జాయినింగ్ యూజ్ అవుట్పుట్ ఇది. ఓకే, దీని అవుట్పుట్ని తీసుకొస్తాను, పోస్ట్ మ్యాన్కి వెళ్తాను, మళ్ళీ ట్రిగర్ చేస్తాను. అంతకన్నా ముందు దీన్ని డిప్లాయ్ చేయాలి మనం. ఓకే, జాయిన్ యూజ్ చేసాం కదా, సేవ్ చేస్తున్నా.
ఇంతవరకు మనం సిమ్యులేషన్లో చూసాం. ఇప్పుడు రియల్గా రన్ చేసి చూద్దాం. మెయిల్కి కూడా ఎట్లా వస్తుంది అవుట్పుట్ అన్న దాని గురించి కూడా చూపిస్తాను. ఓకే, అంతా ఓకేగా. ఓకే, స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నా, గ్యాదర్. ఓకే, ఇక్కడ నుంచి సెండ్ చేస్తున్నా. ఇదిగోండి అవుట్పుట్ చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ మొత్తం 3 ఫీల్డ్స్ వచ్చినాయి. ఓకే, ఫస్ట్ చూసుకున్నట్లయితే జర్మనీ, లాంగ్వేజ్ జర్మన్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మీకు XML చూపిస్తున్నాను, రాలో ఉంది. XML అలైన్మెంట్ పెట్టిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ జర్మనీ వచ్చింది, కరెన్సీ యూరోప్ వచ్చింది, ఆ తర్వాత నేమ్ వచ్చేసి జర్మనీ వచ్చింది, లాంగ్వేజ్ వచ్చేసి జర్మన్ వచ్చింది. ఓకేనా, ఇట్లా మీకు 3 ఫీల్డ్స్ వచ్చినాయి చూసారా. ఓకే, దీంట్లో మనం సెలెక్ట్ చేసింది ఇదొకటి, 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 ఈ 3 రావాలని చెప్పి మన ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసి ఒక చోట యాడ్ చేసి గ్యాదర్ ఎట్లా చేయాలన్న ఇన్ఫర్మేషన్ అన్నది మీకు అర్థమైంది కదా. ఓకే, గ్యాదర్ అయితే ఈ విధంగా యూజ్ చేస్తాం. అగ్రిగేటర్ గురించి నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను నేను మీకు. ఓకే, అగ్రిగేటర్కి ఏంటంటే కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ పనే చేసేది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అది దాని కొరిలేషన్ ఐడియా అని ఒకటి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని అది పనిచేస్తుంది. సో దాని గురించి నేను క్లియర్ కట్గా మళ్ళీ దాని గురించి గ్యాదర్ అయిపోయింది కదా, గ్యాదర్ జాయిన్ ఎట్లా పనిచేస్తుంది అన్నది తెలిసింది కదా. ఇప్పుడు అగ్రిగేటర్ అన్నది ఎట్లా పనిచేస్తుంది అన్నది మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే, ఇంకేమైనా మిస్ అయిందా దీంట్లో చెప్పాల్సింది మనకి? ఇంకేం లేదు. ఓకే, జాయిన్ అయితే ఈ విధంగా మనకి యూజ్ అవుతుంది. ఫస్ట్ మనకి ఓకే, జాయిన్ని యూజ్ చేయకముందు వచ్చిన అవుట్పుట్ ఏంటి, వచ్చింది యూజ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఏంటి అన్న దాని గురించి మనం అయితే ఒక నోట్ ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఇదిగోండి. ఓకే, బిఫోర్ జాయిన్ యూజ్ చేస్తే ఇట్లా వచ్చింది అవుట్పుట్, ఆఫ్టర్ జాయినింగ్ యూజ్ చేస్తే ఇట్లా వచ్చింది అవుట్పుట్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా బిఫోర్ ఆఫ్టర్కి. ఇది వచ్చేసేసి మనం XML డేటాని లోడ్ చేసిన తర్వాత ఓకే, అంటే కరెక్షన్ ఒక ఆర్డర్ని అలైన్ చేసిన తర్వాత, అలైన్ చేయకముందు ఎట్లా వచ్చింది అన్న దాని గురించి కావాలంటే ఇక్కడికి రండి. ఇక్కడ ఎక్కడ ఉంది, రా. ఓకే, ఇట్లా వస్తుంది అవుట్పుట్ మనకి. Ctrl+C చేస్తున్నా, దీన్ని ఇక్కడ నోట్ ప్యాడ్లో వేస్తున్నా చూడండి. ఓకే, ఇది బిఫోర్ అలైన్మెంట్, ఇది ఆఫ్టర్ అలైన్మెంట్. ఓకేనా, ఈ పాతదాన్ని తీసేస్తాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. మనకి దీనికి ఇచ్చినటువంటి ఇది బిఫోర్, ఇది అవుట్పుట్, అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ ఇది బిఫోర్ అలైన్, బిఫోర్ అలైన్మెంట్. ఇది వచ్చేసి ఆఫ్టర్. ఓకే, ఇది ఆఫ్టర్ అలైన్మెంట్. పేలోడ్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది పేలోడ్ ఇస్తున్నా చూడండి. పేలోడ్ ఎక్కడ ఉంది? ఓకే, ఇది పేలోడ్ మనం ఇచ్చింది. Ctrl+C. మీకు దీనికి సంబంధించిన ఈ కంప్లీట్గా ఇది పేలోడ్, ఇది కంప్లీట్గా మన బ్లాగ్లో ఉంటుంది, కాపీ చేసుకోండి అక్కడ నుంచి కావాలంటే మీకు. ఓకే, అవుట్పుట్ ఎట్లా రావాలి ఏంటి అన్నది మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. మన బ్లాగ్ తెలుసు కదా మీకు. ఇక్కడికి రండి, టెక్ సిపిఐ జోన్ మన దీంట్లోకి వస్తే చాలు. మీరు ఇక్కడ మన వెబ్సైట్కి సంబంధించింది ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ తీసుకుంటే దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తారు మీరు. ఓకేనా, ఇక్కడికి వచ్చిన తర్వాత షేర్డ్ కోడ్స్ అని ఉంటాయి, షేర్డ్ కోడ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. షేర్డ్ కోడ్ని క్లిక్ చేయగానే ఇక్కడికి వస్తారు మీరు. ఇక్కడ మీకు ఆ పేలోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, గ్యాదర్కి సంబంధించింది కదా. గ్యాదర్లో మనం ఇచ్చినటువంటి పాత్స్ అవి బిఫోర్ది. ఇది ఇప్పుడు జాయిన్ అని చెప్పి దీని కింద యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి జాయిన్కి సంబంధించిన డేటా అన్నది తీసుకోండి. ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి. ఓకే, కోడ్ అయితే అప్డేట్ చేసేసాను, దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తా. ఓకే, జాయిన్ ఇదిగోండి, ఇది పేలోడ్, ఇది అవుట్పుట్ మనకు వచ్చేటటువంటిది.
ఆ తర్వాత అలైన్మెంట్ సెట్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది, ఇట్లా క్లమ్జీగా ఉన్నదాని అలైన్మెంట్. ఆ తర్వాత బిఫోర్ జాయినింగ్ యూస్ చేసినప్పుడు గ్యాదర్ మాత్రం యూస్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ ఇది. ఆఫ్టర్ జాయిన్ అన్నది యూస్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.